ఏకంగా 3 సార్లు అధికారం. లోక్సభలో బీజేపీదే హవా. రాజ్యసభకు వచ్చేసరికి ప్రతి బిల్లుకు ఏదో ఒక విధంగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. అందుకే అక్కడ ఇంకా బలపడాలని స్కెచ్ వేస్తోంది బీజేపీ. ఇందుకోసం తమ భాగస్వామ్య పార్టీలతో కలిసి సొంతంగా సీట్లు పెంచుకునే స్కెచ్ వేస్తోంది. మరి ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ సీట్లలో బీజేపీకి ఒక్క సీటు దక్కేనా? కమలనాథులు కోరుతున్నదేంటి? టీడీపీ చెబుతున్నదేంటి? ఆశావహుల అంచనాలు తలకిందులయ్యే పరిస్థితులున్నాయా? ఏపీ నుంచి బీజేపీకి రాజ్యసభ సీటు డౌటేనా? ఎన్డీఏ భేటీ తర్వాత రాజ్యసభ సీట్లపై క్లారిటీ. జనసేనకు ఈసారి ఒక సీటు ఇస్తారని టాక్. టీడీపీ బీజేపీకి దక్కే సీట్లపై సస్పెన్స్ కంటిన్యూ. పెద్దల సభలో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు పావులు కదుపుతోంది. అయితే ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతున్న వేళ ఈసారి బీజేపీకి సీటు ఇవ్వలేమని టీడీపీ సంకేతాలిస్తోందట. ఇదే సమయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు టాక్. ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ సీట్ల భర్తీకి సుదీర్ఘంగా కసరత్తే చేస్తోంది. 24 స్థానాల్లో 11 సీట్లలో బీజేపీ నేరుగా అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల అభ్యర్థులు 6 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 స్థానాలు కూటమికే దక్కనుండడంతో 3 పార్టీలు ఈ సీట్ల షేరింగ్ పైన కసరత్తు చేస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ నుంచి 2 బీజేపీ అభ్యర్థులు రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వలేమని టీడీపీ అధినాయకత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లుగా ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. టీడీపీ 3, జనసేన 1 సీటు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సమావేశంలో రాజ్యసభ సీట్లపై క్లారిటీ రానుంది. జనసేనకు 1 స్థానం కేటాయించడం పక్కా అనంటున్నారు. ఆ సీటు లింగమనేని రమేష్ కు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కూటమి అభ్యర్థిగా ఏపీ నుంచి మాజీ ప్రధాని దేవేగౌడతో సహా మరో 2 పేర్లను పరిశీలిస్తున్నారట. కర్ణాటక నుంచి దేవేగౌడ రాజ్యసభకు 2020లో ఎంపికై ఇప్పుడు పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ జేడీఎస్ పొత్తులో భాగంగా దేవేగౌడకు సీటు ఇవ్వాలని బీజేపీపై ఒత్తిడి ఉందట. కమలం పార్టీ అగ్రనేతలు మాత్రం మాజీ మంత్రి సదానంద గౌడ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దేవేగౌడకు అవకాశం కల్పించకపోతే అన్నామలై, మందకృష్ణ మాదిగలో ఒకరికి ఏపీ నుంచి అవకాశం దక్కొచ్చన్న చర్చ జరుగుతోంది. ఏపీ నుంచి ఎలాగైనా 1 సీటు దక్కించుకోవాలని బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోందని అంటున్నారు. అయితే ఏపీ నుంచి బీజేపీకి ఈసారి అవకాశం ఇస్తారా లేదా అనేది ఎన్డీఏ సమావేశంలో స్పష్టత రానుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం గట్టిగా పట్టుబడితే మాత్రం చంద్రబాబు కాదనలేని పరిస్థితి ఉండొచ్చు. కానీ బీజేపీకి 1 రాజ్యసభ స్థానం ఇస్తారా లేదా అన్నది మాత్రం చివరి వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత మాత్రమే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాజ్యసభ నోటిఫికేషన్ వెలువడడంతో టీడీపీ రాజ్యసభ ఆశావహుల్లో టెన్షన్ కనిపిస్తోంది. చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులు తాము చేసిన సేవలను వివరిస్తున్నారు. అయితే బీజేపీకి 1 సీటు, జనసేనకు 1 సీటు ఇస్తే ఇక మిగిలేది 2. ఆ రెండింట్లలో ఓ సీటును సానా సతీష్ కు రెన్యువల్ చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే కొత్తగా టీడీపీకి 1 సీటే దక్కనుంది. అందుకే ఈసారి బీజేపీకి 1 స్థానం కూడా ఇవ్వకుండా 3 సీట్లు తమకే ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుబడుతున్నారట. టీడీపీకి దక్కే సీట్లు ఎన్నో ఇప్పటికైతే క్లారిటీ లేకపోయినా రేసులో కిలారి రాజేష్, కంభంపాటి రామ్మోహనరావు, టీడీ జనార్దన్, గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ, ఎస్సీ కోటాలో సీనియర్ నేత వర్ల రామయ్య పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఉత్తరాంధ్ర నుంచి బీసీ కోటాలో చింతకాయల విజయ్, రాయలసీమ నుంచి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, బీసీ కోటాలో తిప్పేస్వామి ప్రచారంలో ఉన్నారు. మరి ఏపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టే ఆ అదృష్టవంతులెవరో, ఈసారి బీజేపీకి ఏపీ కోటాలో సీటు దక్కుతుందో లేదో అనేది వేచి చూడాలి మరి.